అండి వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాన్ని. ఈవేళ మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ ఈవేళ కొంపుటి పొయ్యిలో నేను వంట చేసి చూపిస్తానండి. సరే రండి, బాయ్. వస్తాను, చూపిస్తాను. ఈవేళ టీతో ఆరంభిస్తామండి. ఈవేళ టీకి కావాల్సిన సామాన్లు నేను చెప్తాను. అంటే పాల్గొండతో టీ చేస్తానండి. చూడండి, దానికి అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాచీ తీసుకుంటామండి. ఇంకా పాల్గొండ, ఇంకా టీ గుండ అండి. టీ గుండ తీసుకుంటాం. ఇవన్నిటికీ దీంతో దంచుకుంటామండి. దంచుకొని టీ గుండ తీసుకుంటున్నామండి. ఇవి దంచుకొని తీసుకున్నాం కదండి, ఇవన్నీ ఇందులో వేస్తాము. వేసి బాగా మరగబెడతాం. మనం వేడి నీటిలోనే వేసి ఇలా కలుపుకుంటామండి. మనం ఎంత కావలసినంత పంచదార వేసుకుంటామండి. ఎక్కువ తిన్నోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నేను తక్కువ వేస్తున్నానండి. ఒకటి బాగా మరిగిపోయింది కదండి, పాలు వేసుకుంటాం. చూసారండి, టీ బాగా మరుగుతున్నది. ఇప్పుడు ఇది వడగొట్టుకుంటామండి. చూడండి, మన మసాలా టీ రెడీ. వావ్, చూసారా, మన మసాలా టీ చాలా బాగుంటుందండి. ఒంటికి కూడాను దగ్గు జలుబు గట్రా అవదు, బాగుంటుంది మసాలా చాయ్. ఇప్పుడు నేను ఓట్స్తో ఉప్మా చేయడం చూపిస్తారండి. కావలసిన పదార్థాలు: జీలకర్ర, ఓట్స్, కావలసిన నూనె, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, గ్రీన్ మటర్, క్యారెట్, దుంప కట్ చేసి తీసుకున్నానండి. ఇగోటి బాండీ పెట్టుకున్నాను. బాండీ కాగుతుంది. ఇగో జీలకర్ర వేసుకున్నానండి. ఇకను ఉల్లిపాయలు వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, మినపప్పు, శనగపప్పు, కొంచెం ఆవాలండి తీసుకుంటాం. చూడండి, వేగుతున్నాయి. సగం వేగుతాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టును, ఈ టమాటాలు వేస్తామండి. వేగుతున్నాయి కదండి. ఇవి కట్ చేసి ఉంచుకున్నాం కదా, గ్రీన్ మటర్, క్యారెట్, బంగాళదుంప అవి కూడా వేస్తామండి. చూడండి, సగం మగ్గిపోయి కదా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకుంటామండి. కొంచెం పసుపు, కొంచెం చిల్లీ, కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం సాల్ట్ అండి. కొంచెం కలిపేసుకొని కొంచెం మూత పెట్టిద్దామండి. కొంచెం మూత పెట్టేస్తే మగ్గితే మనం నీళ్ళు వేస్తామండి. ఇదొకటి మగ్గింది. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు వేసుకుంటామండి. చూడండి ఎలాగా ఉడుకుతుందో. అవన్నీ ఉడికాక మనం ఇప్పుడు ఓట్స్ వేసుకుంటామండి. చూసారు కదండి, ఓట్స్ ఉప్మా తయారైపోయింది. బౌల్లో తీసుకుందామా? ఇగోటండి, చూసారా, మన మసాలా చాయ్ ఓట్స్ ఉప్మా రెడీ. హెల్తీకి చాలా హెల్త్కి మంచిదండి. హెల్తీ ఫుడ్. మళ్ళీ టిఫిన్గా తీసుకోండి, రాత్రి టిఫిన్గా తీసుకోండి, ఎలాగైనా తినొచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.